సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిన్నటితో పోల్చితే ప్రస్తుతం నిలకడగా ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్లో ఆయనకు వైద్యం కొనసాగుతోంది. మెడిసిన్స్ సాయంతో క్రిటికల్ కేర్లో ఆయనకు వైద్య సాయం అందిస్తున్నారు. నిన్నటితో పోల్చితే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయి. లంగ్స్ లో నీరు తొలగిస్తున్నారు. వైద్యులు మెడిసిన్స్ కు తమ్మినేని స్పందిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. ఇవాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే ఛాన్స్ ఉందంటున్నారు వైద్యులు. 50% పైగా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఇవాల్టి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పుడిప్పుడే రక్తపోటు మెరుగుపడుతుందని తెలిపారు వైద్యులు. కాసేపట్లో హెల్త్ బులెటిన్ అధికారికంగా ప్రకటించనున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిన్నటితో పోల్చితే ప్రస్తుతం నిలకడగా ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్లో ఆయనకు వైద్యం కొనసాగుతోంది. మెడిసిన్ సాయంతో క్రిటికల్ కేర్లో ఆయనకు వైద్య సాయం అందిస్తున్నారు. నిన్నటితో పోల్చితే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయి. లంగ్స్ లో నీరు తొలగిస్తున్నారు వైద్యులు. మెడిసిన్స్ కు తమ్మినేని స్పందిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. ఇవాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. 50% పైగా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఇవాల్టి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పుడిప్పుడే రక్తపోటు మెరుగుపడుతుందని తెలిపారు వైద్యులు. కాసేపట్లో హెల్త్ బులెటిన్ అధికారికంగా ప్రకటించనున్నారు. రైట్, మరి కాసేపట్లో తమ్మినేని వీరభద్రానికి సంబంధించి హెల్త్ అప్డేట్ విడుదల చేయనున్నారు బులెటిన్ వైద్యులు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కొద్దిసేపటి క్రితం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంబంధించిన హెల్త్ బులెటిన్ ను ఏఐ హాస్పిటల్ విడుదల చేసింది. 70 ఏళ్ల వయసు గల తమ్మినేని వీరభద్రం ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్యం కుదుర్పడుతుంది. ఇవాళ చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కొంత స్టెబిలిటీగా ఉన్నారు. బీపీతో పాటు వివిధ అన్ని కూడా నార్మల్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. నిన్నటి నుంచి ఇస్తున్న ఫ్లూయిడ్స్ కావచ్చు, వైట్ సంబంధించిన మందులతో ఆయన ప్రస్తుతానికి అయితే చికిత్స కొనసాగుతుంది. మరొక 24 గంటల నుంచి 8 గంటల మధ్య చాలా కీలకమైన అంశంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన నిన్న రాత్రి 8 గంటలతో పోల్చుకుంటే ప్రస్తుతానికి అయితే స్టెబిలిటీగా ఉన్నారు. కృత్రిమ శ్వాస తీసుకునేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా ఆయనే 50% సంబంధించిన శ్వాస కూడా తీసుకున్నట్టుగా ప్రస్తుతానికి అయితే వైద్యులు చెప్తున్నారు. మరొక 48 గంటల పాటు ఆయన ఐసీయూలోని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ఏఐజీ హాస్పిటల్ ఒక తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొద్దిసేపటి నుంచి కూడా ఆయన పరామర్శించేందుకు పార్టీ ముఖ్య నేతలు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఎవరిని రాకుండా ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇద్దరు వైద్య బృందం ఏఐజీ హాస్పిటల్ సంబంధించిన సీనియర్ వైద్య బృందం ప్రస్తుతానికి అయితే తమ్మినేని వీరభద్రానికి సంబంధించి కూడా అత్యవసర చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నిన్నటి తో పోల్చుకుంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ప్రస్తుతం వరకు కూడా ఆయన కొంత వైద్యులు అందిస్తున్న కమెంట్స్ కూడా కొంత స్పందిస్తున్నట్టుగా ప్రస్తుతానికి అయితే వారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొనడం జరిగింది. అరుణ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.